ఈరోజు మా ఆయనకి వెల్కమ్ కిట్ ఇవ్వడానికి వాళ్ళ కొత్త ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేశారు. సో అందుకోసమనే వెల్కమ్ కిట్ తీసుకోవడానికి మా ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేశారు. ఇంకా నేను ఒక్కడిని వెళ్తాను, నువ్వు కూడా ఐటీ హబ్ చూసినట్లు ఉంటుంది కదా, ఇంకా చల్లగా కూడా ఉంది కదా బాబు, నువ్వు నేను వెళ్దాం పదా అని అంటేను వెళ్ళాము. మీకు తెలుసు కదా, ఈ ఇద్దరు వెళ్తే మా ఆయనకద్దరు కూడా ఇంకో తోక ఉంటుంది, తనని కూడా తీసుకెళ్ళాం. ఏవైనా చూపించాలి అంటే పగలు చూపిస్తే ఏ ఐటీ హబ్బో ఏదో చూస్తాను. మా ఆయన 7:30కి ఆఫీస్ అయిందని మమ్మల్ని 7:30కి ఈ రాత్రప్పుడు తీసుకెళ్ళి చూపించాడు అనమాట ఆ చీకట్లో. ఈ ఏరియాలో అయితే అన్నీ ఐటీ హబ్లేనండి. ఏంటో మళ్ళీ ఇక్కడ కూడా హోటల్స్ కూడా ఉన్నాయండి బాబోయ్. కొండ మీద ఈ కొండ అంతా ఐటీ హబ్లేనంట, అదే సాఫ్ట్వేర్ హబ్లేనంట. అవన్నీ ఉన్నాయి. నేను ఎప్పుడూ చూడలేదండి, ఫస్ట్ టైం చూడటం అనమాట. ఇంకా ఎటు చూసిన ఆఫీసులే, ఎటు చూసినా ఐటీ హబ్లే. ఇక్కడ మళ్ళీ కళ్యాణ మండపం కూడా ఉందండోయ్. కళ్యాణ మండపాలు ఉన్నాయి, ఇంకా హోటల్స్ కూడా ఉన్నాయండి. ఎంత బాగున్నాయో. నాకైతే ఈ రోడ్లో వెళ్తే చాలా భయం వేసిందండి. పిట్ట మనిషి కూడా కనిపించదండి ఈ అడవిలోన. ఇది చూడండి, పిట్ట మనిషి కూడా కనపడనన్నాను లేదో కానీ అప్పుడే ఎంత పెద్ద అపార్ట్మెంట్స్ కనిపించిందో. చాలా పెద్ద అపార్ట్మెంట్స్ లా ఉందండి, చాలా పెద్దగా ఉంది. ఇంకా అంటే ఓల్డ్ సినిమాలో ఉంటాయి చూడండి, అలా కట్టారనమాట ఆ బిల్డింగ్ని. చాలా బాగుంది. పిట్ట మనిషి కూడా కనబడను అన్నందుకు కొంచెం ముందుకు వస్తే ఈ బిల్డింగ్స్ మాత్రం కనిపించాయండి. మేబీ వీళ్ళ కోసమేమో అన్ని కట్టినట్టున్నారు. మేమైతే బీచ్ రోడ్ తినగ వచ్చాం కదా, రుషికొండ కొండ చూడండి. ఈ కొండను మొత్తం తొలిచేసి జగన్ ఎలాగా విల్లాస్ కట్టేశారో. ఇంక మా ఆయన మమ్మల్ని బయట ఉంచేసి చూడండి, హీరోలకు లోన్ నుంచి ఐడి కార్డు ఊపుకుంటూ బయటకు వచ్చాడు. మమ్మల్ని మా బొడ్డోడు మాత్రం చాలా అల్లరి చేస్తాడండి బాబు. ఈ ఆపాలంటే తల ప్రయాణం తోక్కొచ్చేసింది. ఈడేడ్చే ఏడుపుకి ఆ సెక్యూరిటీ గార్డ్ కూడా విచిత్రంగా చూశాడు. ఏమిచ్చారా అనుకుని కిలికేస్తున్నాడు మా ఆయన. ఇదేనండి వాళ్ళ ఆఫీసులో ఇచ్చిన గిఫ్ట్ అన్నమాట, వెల్కమ్ కిట్. ఏమిచ్చారో చూసేద్దాం రండి. మా ఆయనకి వెల్కమ్ కిట్ ఇస్తే దాన్ని నేను ఓపెన్ చేసేస్తున్నాను, ఆయన బయటికి వెళ్ళారు కాబట్టి. సో ఫస్ట్ అన్నమాట ఆయనకి డైరీ ఇచ్చారు. దాన్ని ఆయన రాయలేండి, నేనే యూజ్ చేసేస్తాను. సిఈఎస్ కంపెనీ నేమ్ అన్నమాట, మా ఆయన పనిచేస్తున్న కొత్త కంపెనీ నేము సిఈఎస్. డైరీస్ మాత్రం భలే బాగుంటాయండి బాబోయ్. డైరీ అలవాటు ఉన్న వాళ్ళకైతే మా ఇంట్లో బొచ్చు డైరీస్ ఉన్నాయి. సో ఇది దేనికో దానికి యూజ్ చేస్తాను నేనని, మా ఆయన యూజ్ చేయరు. నెక్స్ట్ ఇంకేంటి ఇచ్చారంటే వాటర్ బాటిల్. అబ్బబ్బా, స్పోర్ట్స్ వాటర్ బాటిల్ అనమాట. చాలా బాగుంటుంది తెలుసండి ఈ వాటర్ బాటిల్, నాకు భలే నచ్చింది. అదేంటండి ఎన్ని కలర్స్ ఉన్నాయో కానీ ఈ వైట్ కలర్ ఇచ్చారు, అయినా బాగానే ఉందండి. స్టెయిన్లెస్ స్టీల్ చాలా బాగుంది. ఇది కోల్డ్ వాటర్ వేస్తే 4-5 అవర్స్ వరకు చల్లగానే ఉంటాయి. హీట్ వాటర్ వేస్తే హీట్ వాటర్ 5 అవర్స్ వరకు వేడిగానే ఉంటాయండి. నాకైతే ఈ బాటిల్ భలే నచ్చింది. ఈ బాటిల్ని మా బొడ్డోడికే యూజ్ చేస్తాను. నెక్స్ట్ ఇంకేటి ఇచ్చారంటో చూద్దాం. మా బొడ్డోడు పడుకున్నాను అనమాట, మా బొడ్డోడు పడుకునే గ్యాప్లు ఈ వీడియో తీస్తున్నాను. నెక్స్ట్ ఇది మొబైల్ హోల్డర్, మొబైల్ స్టాండ్, మొబైల్ పెట్టుకునే స్టాండ్. నా దగ్గర ఇంకో మా బొడ్డోడు మొబైల్ ఉంది, చూపిస్తాను అది పెట్టి. ఈ మొబైల్ స్టాండ్ని ఓపెన్ చేస్తే మా సిస్టమ్ దగ్గర కానీ ఎక్కడ కానీ ఒక టేబుల్ మీద పెట్టేసి ఇలా మొబైల్ హోల్డర్ అనమాట. ఇది మా బొడ్డోడు ఫోను, ప్రజెంట్ మా బొడ్డోడు యూజ్ చేస్తున్నాడు ఈ ఫోన్ని, అదనమాట. ఇంకొకటి ఏంటి ఇచ్చారు, పెన్. నా తెలివితేటలు చూడండి. అప్పుడు అలాంటి పెన్ ఏమో దానిపైన ఎంత నొక్కుతున్నానో రావట్లేదు, ఇంకా దాన్ని తిప్పితే అప్పుడు వచ్చిందనమాట. ఓకే, బ్లాక్ కలర్ పెన్ చాలా బాగుంది. ఇంకా ఈ ఐడి కార్డు, నాకు ఎప్పటి నుంచి ఇలా ఐడి కార్డు వేసుకొని ఆఫీస్కి వెళ్ళాలని ఉంటుంది. ఫైనల్గా మా ఆయన వేసుకుంటుంటే నేను చూస్తున్నాను. ఇది మా ఆయనది. ఇవేనండి మా ఆయనకి వచ్చిన ఓవరాల్గా మొత్తం గిఫ్ట్స్, వెల్కమ్ కిట్. ఇవన్నీ మా ఆయనవే. ఆ బైక్ మాత్రం మా బాబుదే.